హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసిన. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మరికొంతమందికి కూడా షేర్ చేయండి వీడియో. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విజయవాడకి విజయ కనకదుర్గమ్మ తల్లి ఎలాగో మన హైదరాబాద్కి పెద్దమ్మ తల్లి అలా. సో మేమైతే జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్ గురించి అయితే మనం కొన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు పెద్దమ్మ తల్లి అంటే ఎవరు, ఆ గుడిలో పూజలు అందుకుంటున్న అమ్మవారు ఎవరు, అసలు గుడి యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడ ఎలాంటి పండుగలు జరుపుకుంటారు, అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఆలయం యొక్క టైమింగ్స్ ఏంటి, ప్రతిదీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే 13 కిలోమీటర్ల దూరంలో ఉంది టెంపుల్ కి. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 16 కిలోమీటర్ల దూరంలో అయితే. జూబ్లీ హిల్స్ కి బస్సెస్ అయితే ఎనీ టైం అవైలబుల్ గానే ఉంటాయి. ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంటది. మళ్ళీ 3 గంటల నుండి నైట్ 8 గంటల వరకు. అలాగే సండే మాత్రం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి, మరియు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. సో ఈ ఆషాఢంలో అయితే ఈ టెంపుల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఇక్కడ బోనాలు అనేటివి సమర్పిస్తారు. సో మేమైతే ఆదివారం రోజు అయితే బయలుదేరాము అమ్మవారిని దర్శించుకోవడానికి. సో ఆ రోజైతే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళడానికి ఈ కమాన్ నుండే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఎంట్రన్స్ లోనే ఇలా శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్ అని ఇక్కడ రాసి ఉంటది. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ యజ్ఞ యాగాదులను నాశనం చేసేవాడు. స్వర్గము మరియు భూమి రెండు అతని దాడి మరియు క్రూరత్వంతో కొట్టుమెట్టాడుతూ ఉంటాయి. మహిషాసురుడు స్త్రీలను బలహీనులుగా భావించినందున వారు తనకి ముప్పుగా ఉంటారని అతను అనుకోలేదు. కాబట్టి వరాలను కోరుతూ వారిని మినహాయించాడు. మరియు దేవతలు ఈ వాస్తవాన్ని ఉపయోగించుకొని అతని భయానక పాలను అంతం చేయాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మ, విష్ణు, శివ అనే త్రిమూర్తుల ఆశీస్సులతో జన్మించినది మన దుర్గాదేవి. దుర్గాదేవి గర్జించే సింహంపై స్వారీ చేస్తూ ప్రాణాంతక ఆయుధాలు ధరించి అతడి సైన్యాన్ని అలాగే అసురుడిని సంహరించింది. అప్పటి నుండి ఈ విజయ దేవతను ఇక్కడ పెద్దమ్మగా పూజిస్తారు. ఆమె తన బాధలో ఉన్న పిల్లలపై జాలిపడి వారి రక్షకురాలిగా మరియు దైవిక తల్లి. మరియు ఈ పురాణానికి అనుగుణంగా దేవత ఇక్కడ సింహవాసినిగా, అంటే సింహంపై స్వారీ చేసే లేదా కూర్చున్న దేవతగా ఉంది. సో మనకి ఎంట్రన్స్లోనే ఇలా హిందూ సంస్కృతి కొట్టచ్చేలా త్రిశూలంతో మనకైతే ఎంట్రన్సే కనిపిస్తుంది. హైదరాబాద్లోని పురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి. దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారిచే పునర్నిర్మాణం అయితే జరిగింది. 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, అలాగే కళ్యాణ మండపం, వసతి గృహాలు కూడా ఉన్నాయి. 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతిచే నూతన విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం కూడా ఉంది. భక్తులు ఏడాది పొడవునా ప్రధాన దేవతకు ప్రార్థనలు మరియు బలులు అర్పిస్తారు. వేద సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు మాత్రమే సమర్పించడం ఒక ఆచారం. ఇక్కడ భక్తులలో ఒక వింత ఆచారం కూడా ఉంది. ఒక ప్రదేశంలో నిలువుగా నాణాలు ఉంచి కోరిక కోరుకోవడం. దీని ద్వారా అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని మరియు వారి నిజమైన కోరికలు నెరవేరుతాయని వారు నమ్ముతారు. సండే అవ్వడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది. మాకు పార్కింగ్ చేయడానికే 40 మినిట్స్ అలా పట్టింది. ఎగ్జిట్ అయ్యే దారిలోనే మనకు షెల్టర్లు ఉంటాయి. సో అందులోనే కొబ్బరికాయలు, ముడుపులు, అలాగే పూలమాలలు అన్నీ అక్కడ లభిస్తాయి. అక్కడైతే అవి తీసుకొని ఈ ఎగ్జిట్ ప్రాంతంలోనే కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే దర్శనం అయితే అయిపోయింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల దర్శనం అయితే ఫాస్ట్ గా చేపించేస్తున్నారు. టెంపుల్ ప్రధాన ద్వారం నుండి అయితే బోనాలు అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే పక్కన సైడ్ నుంచి అయితే ధర్మ దర్శనానికి వచ్చే వాళ్ళ కోసం క్యూ అయితే ఉన్నది. దర్శనానికి వెళ్ళేటప్పుడే గాజులు, పూలు, అలాగే మీరు ఇంకా బియ్యం అలాంటివి ఏమైనా పోయాలని అనుకుంటే అమ్మవారికి ముందే తీసుకొని వెళ్ళండి. సో దర్శనం అయితే అయిపోయినాక మనకు రైట్ సైడ్ లో చిన్న టెంపుల్ అయితే ఉంటది. సో అక్కడే మనం ఈ తీసుకెళ్లిన గాజులు, పూలు, బియ్యం గాని బట్టలు గాని అక్కడ ఇచ్చేయాలి. అమ్మవారికి అయితే చూపించి మళ్ళీ మనకు గాజులు అయితే ఇస్తారు, వేసుకోవాలి వాటిని. ఇక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎలాంటి కష్టమైనా సరే మంచి మనసుతో అమ్మ మనల్ని చూస్తుందంట. ఈ ఆలయంలో జూన్ అండ్ జూలై నెలలో జరిగే బోనాల పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగే రథసప్తమి పండుగల్లో అమ్మవారికి రథోత్సవం నిర్వహిస్తారు. అందంగా అలంకరించబడిన బాగా వెలిగించబడిన రథంలో అమ్మవారికి ఆలయం చుట్టూ తీసుకువెళ్తారు. భక్తులు అమ్మవారికి పండ్లు, పువ్వులు సమర్పిస్తారు.
ఇస్తారు. పండుగల సమయంలో ప్రార్థనలు చేయడం భక్తులకు ప్రయోజకరంగా ఉంటుందని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ ప్లేస్లోనే అమ్మవారి చీరలు అయితే వేలంపాట వేస్తారు. కొనాలనుకుంటే మనం వేలంపాట పాడి చీరలను అయితే తీసుకోవాలి. పెద్దమ్మ ఆలయంలో ప్రధాన ఆలయం పక్కన కొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకటి లక్ష్మి, గణపతి మరియు సరస్వతి ఆలయం, మరియు మరొకటి నాగదేవత ఆలయం కూడా ఉన్నది. సో ఇక్కడ ప్రసాదంగా లడ్డు పులిహోర అయితే ఇస్తారు. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో హాలు. ఇదైతే ప్రసాదం కౌంటర్. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ లోనే మనకు అన్నదానం అనేది ఏర్పాటు చేస్తున్నారు. వంటలు అనేటివి ఇక్కడ చేస్తూ ఉంటారు. గుడి మొత్తం చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటది. చాలా మంది భక్తులు అయితే నమ్మకంతో వచ్చి ఈ అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. సో మొదటిసారి అయితే మేము ఈ టెంపుల్ కి అయితే వచ్చాము. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఆషాఢంలో ఇక్కడ బోనాలు అయితే చాలా స్పెషల్. ఈ టైంలో అయితే ఈ గుడిని అయితే తప్పకుండా దర్శించుకోవాలి. మెయిన్ సండే అయితే చెప్పలేము ఎంత మంది అంటే చాలా మంది భక్తులు అయితే టెంపుల్కి అయితే వచ్చేసారు. మాకు మినిమం 1 hour 40 minutes అలా పట్టింది మాకు పార్క్ చేయడానికి కారు. అంటే అర్థం చేసుకోండి, టెంపుల్ చుట్టుపక్కల కూడా మొత్తం పార్కింగ్ కూడా ప్లేస్ లేకుండా అంతమంది భక్తులు అయితే వచ్చేసారు. జూబ్లీ హిల్స్లోని మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ దమ్మతల్లి ఆలయం గురించి తెలుసుకున్నారు కదా. సో వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.